మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సెలవులకు ఇంటికి వచ్చిన మనవడు మనవరాలని పొలం వద్దకు తీసుకెళ్లాడు ఆ తాతయ్య. వాళ్ళు ఆడుకుంటారని పనులు చేసుకుంటుండగా అనుకోని విషాదం ముంచుకొచ్చింది. ప్రమాదంలో మనవడిని కాపాడబోయి ఆ తాతయ్య ప్రాణాలు విడవడం అంతులేని విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి శివారులో జరిగిన ఘటన ఆ పల్లెవాసులను కలచివేసింది. మనవడిని రక్షించే యత్నంలో వెంకన్న అనే రైతు బోరుబావిలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ ఉప సర్పంచి కంటు నాగమ్మ, వెంకన్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి సంతానమైన లోహిత, హేమాంష్ వేసవి సెలవులు రావడంతో 3 రోజుల క్రితమే పిల్లలిద్దరూ అమ్మమ్మ, తాతయ్యల వద్దకొచ్చారు. శనివారం ఉదయం మనవడు, మనవరాలని తీసుకుని వెంకన్న గ్రామ శివార్లోని పొలం వద్దకు చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్లారు. అక్కడే ఆడుకుంటోన్న హేమాంష్ బోరుబావి కేసింగ్ పైపు చుట్టూ భూమి కుంగిపోయి ఏర్పడిన 10 అడుగుల లోతైన గుంతలో పడిపోయాడు. వెంటనే గమనించిన వెంకన్న తన మనవడిని బయటికి లాగేందుకు గుంత లోపలికి తలను పెట్టారు. అనూహ్యంగా ఆయన కూడా వెంటనే లోనికి జారిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టిన మనవరాలు లోహిత గుంత వద్దకు వెళ్లకుండా సుమారు కిలోమీటరు పైగా పరుగెత్తి రోడ్డుపై వెళ్తున్న వారికి సమాచారం అందించింది. అక్కడకు చేరుకున్న స్థానికులు ఎక్కువ మంది దగ్గరగా వెళితే గుంత మరింత కుంగి లోపలి వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండటంతో తటపటాయించారు. లోపటి నుంచి వెంకన్న మూలుగు, బాలుడి ఏడుపు వినిపిస్తుండటంతో ధైర్యం చెబుతూ ఉండిపోయారు. ఈ సమయంలో చింతకాయల సైదులు అని స్థానిక యువకుడు ధైర్యం చేయడంతో నడుముకు తాడు కట్టి గంటల సమయంలో గుంతలోకి దించారు. మొదట అతి కష్టం మీద వెంకన్నను పైకి తీసుకొచ్చారు. అతనికి CPR చేసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగానే వెంకన్న ప్రాణాలు విడిచారు. ఈలోగా మరోసారి గుంతలోకి దిగిన సైదులు బాలుడు హేమాంష్ను బయటకు తీశారు. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నాడు. ఆ బాబుని రెస్క్యూ చేసే క్రమంలో కంట వెంకన్న కూడా దాంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో విలేజర్స్ అందరూ కూడా అక్కడ యాడ్ అయినారు. ఆ లోకల్ యూత్ తోటి కలిసి అక్కడ ఒక కాళ్ళకి రోప్ కట్టి ఒక వ్యక్తిని దాంట్లోకి దించి ముందు కంట వెంకన్నని బయటికి గుంజడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్న బాబుని కూడా రెస్క్యూ చేసినారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆన్ ద వే టు హాస్పిటల్కి రీచ్ అయ్యే జస్ట్ బిఫోర్ రీచింగ్ హాస్పిటల్ ఈ కంటే వెంకన్న అనే అతను చనిపోవడం జరిగింది. బాబు అబ్సల్యూట్ సేఫ్గా ఉన్నారు. సో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా వి విల్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్. ఇంటి పెద్ద మరణంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.